ప్రియమైన దేవుని బిడ్డ, నీవు సమాధాన సంబంధమైనటువంటి సంగతులు తెలుసుకోవాలి. ఒక తల్లి తన కుమారుడికి చెప్పేది ఎప్పుడు దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నీతో ఉండాలని చెప్తే నవ్వుకునేవాడు. ఆమె చెప్పేది అది నీ ప్రాణాన్ని కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుందని చెప్తే అతడికి అప్పుడు అర్థం కాలేదు. కానీ ఒకరోజు అతడు మిలిటరీలో జాబ్ పొందుకొని యుద్ధానికి వెళ్ళాడు. శత్రువులు వచ్చి అందరినీ కాల్చివేస్తున్నప్పుడు, మరి తుపాకులతో వారిని గురిపెడుతున్నప్పుడు అందరూ చనిపోయారు తన తోటి వారు. కానీ ఇతడు బ్రతికాడు. కారణం ఏమిటంటే కాల్చినటువంటి ఆ బుల్లెట్లన్నీ వచ్చి తన జేబు వైపు ఉన్నటువంటి ఆ గుండె వైపు మరి ఆగిపోయాయంట. కారణం ఏమిటంటే తన జేబులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ గ్రంథము అతనిని కాపాడింది. అప్పుడు తెలుసుకున్నాడు ఆయన లేఖనము బ్రతికిస్తుందని. 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలు అదే నాకు నెమ్మది కలిగించిన దేవుని యొక్క లేఖనం అంటుంది. దేవుని యొక్క మాటలు బ్రతికిస్తాయి, ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. అంతేకాదు యెషయా గ్రంథము 55:6 వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన మీరు వెతకండి. ఆ దేవుడు మనకు దొరుకుతూ ఉన్నాడు, ఆయన మన దగ్గర ఉన్నాడు కనుక ఆయన వెతుకు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అటువంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించును గాక.